ఇప్పుడు ఒక పాట రాసిన, నేను సుమారుగా ఒక 20 పాటలు రాసిన. అందులో నుండి ఒక పాట యూట్యూబ్లో పెట్టినాం. ఇక మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు. పాస్టర్ సంతోష్ అఫీషియల్ అని ఉంటుంది. తప్పకుండా మీరు ఈ ఇక్కడ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిన కోరుతున్నాను. మాటల గాయములై నన్ను బాధించి వేధించిన, నన్ను నిందించి కృంగదీసిన. మాటల గాయములై నన్ను బాధించి వేధించిన, నన్ను నిందించి కృంగదీసిన. ఏకాకినయానయా యేసయ్య నన్ను కరుణించుమా. ఏకాకినయానయా యేసయ్య నన్ను కరుణించుమా. పగిలిపోతుందయా హృదయం, పగిలిపోతుందయా, పారిపోతుందయా కన్నీరు, విరిగిపోతుందయా మనసు. హల్లెలూయా. ఇందులో ఈ పాట ప్రేమించిన వారు నన్ను విడిచిన వెళ్ళిపోగా, ఒంటరి స్థితిలో నా జీవితంలో నేను అనుభవించింది ఏంటిదంటే, నేను అందరినీ నమ్ముతాను, చాలా ప్రేమిస్తాను, కానీ నన్ను మోసం చేయడం కానీ, నన్ను రియాలిటీగా ప్రేమించేవారు కారు. ఏదో ఇక ప్రేమించాలి కదా. హల్లెలూయా. సో ఎంతోమంది ఎన్నో మాటలు, ఎన్నో విధాలుగా అనేవారు. నేను చేయని వాటికి, చేసిన వాటికి అన్నిటిగా చెంది, కానీ నిలబెట్టి దేవుడు అంటే దేవుడే. హల్లెలూయా. సో సుమారుగా 20 పాటలు రాసినాం. అందులో నుండి 20 పాటలలో ఒక పాట మాత్రమే మేము యూట్యూబ్లో పెట్టగలిగినాం. రానున్న దినాలలో ఇంకా మిగతా పాటలు కూడా పెడతాం. ఇక్కడ చూడండి, కొట్టడానికి మన మధ్యలో ఉన్న డోలక్ ఉంది. ఇది చాలా చిన్నది, ఇది చాలా చిన్నది. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాలన్నీ తీసినట్లయితే పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. కొద్ది నిమిషాలే నేను వాక్యం చెప్తా. ఆల్రెడీ మన మధ్యలో బ్రదర్ చెప్పిండ్రు. 28వ అధ్యాయం మొదటి వచనం చూడండి. హల్లెలూయా. చూడండి, 28వ అధ్యాయం మొదటిలో రాయబడిన మాట ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క మాటని ఏం చేయమన్నాడు? శ్రద్ధగా వినాలి. తర్వాత ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలి? పాటించాలి. తర్వాత పాటించడమే కాదు, దాని ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తాను. హల్లెలూయా. చెప్దామా స్తోత్రం. చూడండి, దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఆయన మాటను ఎవరైతే త్రోసివేయక ఆయన వాక్యానుసారంగా జీవిస్తారు, వాక్యానికి విరోధంగా జీవించే వారిని దేవుడు ఎన్నడూ కూడా ఏం చేయడు? దీవించడు. వాక్యానికి విరోధంగా జీవించే వారిని దేవుడు ఎన్నడూ కూడా దీవించడు. హల్లెలూయా. మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, హెచ్చించబడాలి అని అంటే దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. చూడండి, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు, వాక్యం సెలవిస్తుంది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులుగా మార్చబడుతున్నాను. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా విని ఆయన మనకి ఏ ఆజ్ఞలైతే ఇచ్చి ఉన్నారో ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి, నడుచుకోవాలి. హల్లెలూయా.
నడిచినప్పుడు దేవుడు నిశ్చయముగా మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. సామెతలు 1వ అధ్యాయంలో ఏముందంటే, నన్ను శ్రద్ధగా వెతుకువారు కనుగొంటారు. హల్లెలూయా. ఆయనను శ్రద్ధగా మనం వెతకకపోతే, ఆయన మాటను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే, ఆయన మాటకు మనం విరోధంగా జీవించినట్లయితే దేవుని చేత మనం ఆశీర్వదించబడం. హల్లెలూయా. దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చిండు పాత నిబంధన ప్రకారం. కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చిండు. మొదటిగా దేవుని ప్రేమించు, రెండోదిగా నీ సహోదరుని నిన్ను వలె నీ సహోదరుని పొరుగువారిని ప్రేమించాలి. హల్లెలూయా. అప్పుడు నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చెందగలుగుతావు. అబ్రహాము దేవుని మాటకు ఏమైండు? విధేయుడైండు. అబ్రహాము దేవుని మాటను విన్నాడు కనుకనే అబ్రహామును దేవుడు అనేక జనులకు తండ్రిగా చేశాడు. హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల నువ్వు హెచ్చించబడదు. నన్ను ఘనపరచువాని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించువాని నేను తృణీకరిస్తాను. హల్లెలూయా. దేవుని మాటను త్రోసివేయను. నా తట్టు తిరుగుడి, నేను మీ తట్టు తిరుగుతాను. హల్లెలూయా. నా మాట మీరు వినిన ఎడల మీకెంతో మేలు అని అన్నాడు. ఆయన మాటలను మనం వినాలి, ఆ వాక్యానుసారంగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమము పాపం. ఆజ్ఞ విషయంలో మనం ఏ ఆజ్ఞ విషయంలో మనం తప్పిపోతున్నాము మనకి తెలిసి ఉంటుంది. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కొంతమంది నేను నా సహోదరుని ప్రేమించరు, తన సహోదరుని మీద ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది. ఆయన దేవుని సన్నిధికి వచ్చి స్తోత్రం చెప్తారు, ప్రార్థన చేస్తారు, భాషలు మాట్లాడతారు, ఇంకా దేవుని గురించి స్వార్థను ప్రకటిస్తారు. కానీ దేవుడు వారిని ఏం చేయడు? క్షమించడు. కారణం ఏంటి తెలుసా? మొదట నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. హల్లెలూయా. అది యోహాను సువార్తలో రాయబడిన మాట ఏంటి తెలుసా? నీ సహోదరుణ్ణి ద్వేషించువాడు ఎప్పటికీ నీ చీకటిలో ఉన్నాడు. హల్లెలూయా. వెలుగు సంబంధి ప్రతి సహోదరుణ్ణి ఏం చేస్తాడు? క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. అవునా కదా? చీకటి సంబంధులు ఏం చేస్తారు? దేవుని ప్రేమించరు, తన సహోదరుని కూడా ప్రేమించరు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు దేవుని ప్రేమ లేదు, వారు ఇంకా చీకటిలో ఉన్నవారై ఉన్నారు. హల్లెలూయా. సో ఆయన మాట మీరు వింటే మీకు ఎంత మేలు, మీకు స్వస్థత, మీకు నెమ్మది, మీకు ఆరోగ్యం కలిగేది ఏంటి తెలుసా? ఆయన మాట ద్వారానే. హల్లెలూయా. ఆయన మాట ద్వారానే సమస్తమును కలిగినాయి, సమస్తమును ఆయనే కలిగజేసాడు. సో ఆయన మాటను మనం శ్రద్ధగా వినాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండో మాట చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. నువ్వు నీ దేవుడైన యెహోవా మాటను వింటే నీకు రావాల్సిన దీవెన, ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఏ విషయంలో దేవుని మాట వింటలేవు? దేవుడు నీతో ఏం చెప్తుండు? నా కుమారుడా, 6 దినములు పనిచేసి 7వ దినం నా సన్నిధికి రా, నన్ను వెతుకు అని అంటున్నాడు. మీరేం చేస్తా ఉన్నారు? ఆయన వెతుకుతున్నారా? ఆయన సన్నిధికి వస్తా ఉన్నారా? ఎంతమంది వాక్యం చదువుతున్నారు? ఎంతమంది ఆయన మాట వింటున్నారు? ఎంతమంది దేవునికి లోబడి ఉంటున్నారు? హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాటను వింటే దేవుడట ఈ దీవెనలన్నీ నీకు కలుగుతాయి. నువ్వు ఏ విధంగా దీవించబడతావు తెలుసా? పట్టణంలో దీవించబడతావు, నువ్వు చేసే పొలంలో, నువ్వు వెళ్ళే పొలంలో దీవించబడతావు. నీ పిండి పిసుకు గంపయు అన్నీ దీవించబడతాయి. హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాటను ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. అశ్రద్ధ చేయకండి, అశ్రద్ధ అస్సలే చేయకండి. వింటున్నారా? హల్లెలూయా. వినుట మాత్రం కాక విన్న దాని ప్రకారంగా మనం జీవించాలి. హల్లెలూయా.
ఎవరో ఎలా ఉన్నారు అని మనం ఎదుటి వ్యక్తిని చూడద్దు. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. యేసు ప్రభు ద్వారా మనం రక్షించబడ్డాం. యేసు ప్రభు ద్వారా మనకు పరలోక రాజ్యం అనుగ్రహించబడ్డాం. నీవు నీ దేవుని మాట వినడమే కాకుండా ఆయన ఆజ్ఞల్ని ఏం చేయాలి? అనుసరించాలి. అనుసరించి నడవాలి. నడిచినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నేను గొప్ప చేయడం మొదలు పెడతాడు. నీ సంపదను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే, యెహోషువతో అన్నాడు, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అది నీకు. ఎస్, హల్లెలూయా. చూడండి, ఆయన మాటను మనం ఎప్పుడు ఏం చేయద్దు? అశ్రద్ధ చేయద్దు. ఆయన ఆజ్ఞలు మనం ఎప్పుడు కూడా ఏం చేయద్దు? ద్రోసివేయాలి. చూడండి, ఎవరు దేవుని మాట వింటారు, ఎవరు ఆయన యందు భయము భక్తి చూపిస్తారు, ఎవరు దేవునికి విధేయులై ఉంటారు, దేవుడు వారినే హెచ్చిస్తాడు, వారిని గొప్ప చేస్తాడు. హల్లెలూయా. మీరు మాట విననంత కాలం నా దేవుడు ఏం చేయండి? మీకు సమాధానం ఇవ్వడు. ఆయనతో సహవాసం చేస్తే నీకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. నీ జీవితంలో సమాధానం కావాలంటే నువ్వు కొట్లకు వెళ్ళేస్తే కొట్టుకాడ నీకు సమాధానం దొరకదు. నువ్వు ఏ వస్తువునైనా కొట్టవు, కానీ కొట్టుకెళ్ళి నాకు కొంచెం ప్రేమ కావాలి, నాకు కొంచెం సమాధానం కావాలి, నాకు కొంచెం శాంతి కావాలంటే దొరకదు. హల్లెలూయా. ఆయన మాటలు వెండి బంగారముల కంటే శ్రేష్టమైనవి, అపరంజి కంటే పవిత్రమైనవి. హల్లెలూయా. సో ఆయన మాటను మనం ఏం చేయొద్దు? అశ్రద్ధ చేయదు. దేవుని మాట వినండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మీరు మీ పంటయు, మీ పిండి పిసికియు, మీ ప్రతిదీ మీరు అన్ని కోణంలో దీవించబడతారు. ఎప్పుడు తెలుసా? దేవుని మాటను మీరు విన్నప్పుడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడు. చూడండి, సహోదరుని ప్రేమించమని చెప్పినప్పుడు ఆజ్ఞను పక్కకు పెట్టి నేను లొల్లే పెట్టుకోలే నాతో, నేను ఎట్లా మాట్లాడాలి? చూసినావా? ఇంకా కొంతమంది కొన్ని విధాలుగా ఉంటారు. హల్లెలూయా. గాలింటికి నేను ఎందుకు పోతా అంట, పోకు, దేవుడు కూడా మీ ఇంటికి రాడు. హల్లెలూయా. నీ సహోదరుని ప్రేమిస్తే, కనబడే సహోదరుని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే. హల్లెలూయా. నువ్వు కనబడ్డ వ్యక్తికే ఏం చేస్తావు? నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించట్లేదు, లేకపోతే ఆ వ్యక్తిని పాపం నరహత్య చేస్తావు. ఊరుకోండి అయ్యగారు, నేను ఎప్పుడు నరహత్య చేసినట్టుగా కత్తులతో వాడు మాటలతో చంపుతాను. ఉన్నాయి లేని అన్ని కొన్ని మాటలు, ఆ మాటలు, ఈ మాటలు చెప్పి పాపం ఎప్పుడెప్పుడు వాళ్ళు దూరం అవుతారా, ఎప్పుడెప్పుడు వాళ్ళకి దూరం అవుతారా అని చూస్తారు. హల్లెలూయా. నువ్వు ఏదైతే విత్తుతావో విత్తనం, మోసపోకుడి ప్రభు వెక్కిరింపబడు. ఏమున్నది? తాను తీర్పు తీర్చు ప్రతి దాని ప్రకారము తనకును తీర్పు తీర్చబడను. ఎవరు ఏ వ్యక్తిని ఏ విషయంలో తీర్పు తీరుస్తారో తనకే తీర్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరికి వాళ్ళే తీర్చుకుంటున్నారు. అది 30 60 100 ఫలిస్తారు. హల్లెలూయా. దయచేసి చెప్తా వినండి. ఏ వ్యక్తి గురించి ఏ వ్యక్తికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ వ్యక్తి కరెక్ట్ లేకపోతే ప్రార్థన చేయి, ప్రభువా ఆ వ్యక్తి మంచిగా మారాలి అని మంచిది. కానీ లేనిపోని అబద్ధాలు చెప్పి వారికి నీవు దేవునికి దూరం చేస్తే, దేవుడు నిన్ను ఎవడైనాను నా ఆలయంను పాడు చేసిన ఎడల నేను వాని ఆలయంను పాడు చేస్తాను. హల్లెలూయా. ఎస్, అట్టి ముచ్చట్లు కాదు మనకు కదా. గాలిపై గంపనట కలిగించుకుంటే ఎట్లుంటుంది? హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం దేవుని మాటకు అశ్రద్ధ చేయాలి, దేవుని మాట వినాలి. చూడండి, నిర్గమకాండంలో ఉంటుంది చూడండి, 15వ అధ్యాయంలో చూడండి, 15వ అధ్యాయం, నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం చూడండి.
మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆ, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆ. ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల ఉమ్. నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులు కలగజేసిన ఏ రోగము మీకు కలగచ్చు. హల్లెలూయా. మీకు ఏ రోగము కలగద్దు. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు దేవుని మాటను ఏం చేయాలి? వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనది మీరు చేయాలి. ఆయన దృష్టికి న్యాయమైనది ఏంటిది? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఆయన మాటకు మీరు ఏం కావాలి? విధేయులు కావాలి. హల్లెలూయా. ఆయన వాక్యానుసారంగా మీరు జీవించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులు కావాలి. ఫస్ట్ మనం ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. మొదటిగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. లోపల కుళ్ళు కుతంత్రం ద్వేషము భావం అన్ని పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఎంత మొత్తుకున్న దేవుడు నీ దగ్గరికి రాడు. ఎందుకు? చెత్తున్న కాడికి మీరు పోతారా? కంపు వాసన వచ్చే కాడికి పోతారా? ఫస్ట్ అదంతా క్లీన్ చేసిందంతనే కదా. హృదయంలో ఉన్నదంతా తీసేయి. హల్లెలూయా. తినే ప్రతి ఆహారం ద్వారా మనిషి అపవిత్రపరచబడడు కానీ తన నోటిలో నుండి వచ్చే దాని ప్రకారమే అపవిత్రపరచు. వ్యర్థమైన మాటలు, అబద్ధాలు, పనికి మాలని సరసోక్తులు, జోకులు, మనం అంతా కమెడియన్స్. హల్లెలూయా. చెప్పండి. దేవుని మాట వినాలి, దేవునికి ఇష్టమైనది మనం చేయాలి, కానీ అట్లా కాదు. దేవుని పక్కకు పెట్టి మనకిష్టం వచ్చిన రూట్లో మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చూడండి 15వ యోహానులో ఏమన్నా తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం. మీరు నాకు వేరుగా ఉండి ఏమి సాధించలేరు. దావీదు అంటాడు, ప్రభువా నాకు రెక్కలు కట్టుకొని నేను ఆకాశానికి ఎగిరినను, ఒకవేళ భూమి మొత్తం దవి లోపలికి వెళ్ళినను, సముద్రం అగాధంలోకి నేను వెళ్ళను, నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు ఉన్నావు. నీకు వేరుగా ఉండి నేను ఏమీ చెయ్యలేను, సాధించలేను. ఏదో సాధిస్తామని చెప్పి దేవుడిని పక్కకు పెట్టి పరుగు ఉరికి ఆయన డబ్బేలో అని కింద పడతారు. హల్లెలూయా. కింద పడ్డ తర్వాత మూతి పనులు ఏమైతే రాలిపోయి అవసరమా? మనకిచ్చిన మాటను, దేవుని మాటకు మనం అశ్రద్ధ చేయకుండా ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు విని ఆయన చెప్పిన దాని ప్రకారంగా మీరు నాలో, మీ మాటలు, నా మాటలు మీలో నివసించిన ఎడల నేను మీతో, మీరు నాతో కలిసి ఉందునను. హల్లెలూయా. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, అరే మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగండి అయ్యా. అరే మీరు దేవునికి ఇష్టమైన ప్రకారంగా జీవించండి, దేవుడు చెప్పిన దాని ప్రకారంగా నడవండి, ఆజ్ఞలను అనుసరించండి, ఆదివారం దేవుని సన్నిధికి రండి, వాక్యాన్ని వినండి, వాక్య ప్రకారంగా జీవించండి. అయ్యా నేను ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తున్నా, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుమన్నావు కదా. నేను అడుగుతున్నా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అన్నాడు. నువ్వు అడుగుతే దేవుడు నిశ్చయముగా నీకు ఇస్తాడు. హల్లెలూయా. తాము అడగకుండానే దేవుని దగ్గర నుండి ఏమియో ఎవరు ఇప్పటి వరకు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఈ మనస్సుకులై ఉండి నన్ను మీరు ఏది అడిగినా నేను మీకు ఇవ్వను అంట. హల్లెలూయా. రెండు మనస్సులు. ఈ మనస్సుకులు అంటే రెండు మనస్సులు. ఇంకా మనలో చావాల్సిన అనేకం ఉన్నాయి, చావాలి. హల్లెలూయా. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిల్చుంటే మీకు ఏది ఇష్టమో అది అడిగేందండి. ఈ ఆదికాండం, నిర్గమకాండం ఇవన్నీ చదివినప్పుడు చూడండి, మీ దేవుడైన యెహోవా మాట మీరు వినాలి. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు మీరు ఏం చేయాలి? అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. నువ్వు దీవించబడదు. లేకపోతే 28వ అధ్యాయం అదే ద్వితీయోపదేశకాండం 28:16 నుండి చూస్తే, ఈ శాపములన్నీ నీకు
సంభవిస్తాయి అని. హల్లెలూయా. అది నేను చెప్పట్లేదు, దేవుని మాట, దేవుని వాక్కు మనకు సెలవిస్తాము. నువ్వు పరాజయం అయిపోతున్నావు, నువ్వు విజయం పొందుకోలేకపోతున్నావు, నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన గమ్యంకి చేరలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాటని ఏం చేస్తలేవు, గౌరవిస్తలేవు. నన్ను, నా నామమును ఎంతకాలం అవమానపరచెదరు, ఎంతకాలం నా గౌరవంను ఏం చేద్దాం, అవమానపరచెదరంటూ. ఆయనకు రావాల్సిన మహిమ ఘనత ఆయనకే చెందాలి. హల్లెలూయా. వారమంతా కష్టపడండి, ఉదయమునే లేచి మోకాలేయండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, దేవునితో కట్టబడండి. హల్లెలూయా. వేరు లేని చెట్టట ఏంది కాదు, ఫలించదు. చెట్టుకు నీరు ఏ విధంగా అవసరమో మీ ఆత్మీయ జీవితానికి ప్రార్థన అనే నీరు అవసరం. మీరు దేవునితో పాటు నిలిచి ఉండిన ఎడల ఆయన మీతో పాటు నిలిచుండే సామర్థ్యత దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీలో ఉన్న అనారోగ్యాన్ని స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు తెలుసా? ఆయన మాటను శ్రద్ధలు. మొదటి కీర్తన రాబడి దుష్టుడు ఆలోచించప్పుడు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలుపు యోనను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. నువ్వు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలంటే, నువ్వు అభివృద్ధి చెందవలసిన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నువ్వు దేవుని మాటను అశ్రద్ధ చేయాలి. హల్లెలూయా. నా మాటలు మీ అందు నిలిచి ఉండిన ఎడల మీరు ఏది అడిగితే అది నేను ఇస్తాను. హల్లెలూయా. కొంతమంది అడుగుతారు, ఆదివారం చర్చికి రాదు, ఉపవాస ప్రార్థనలకు రాదు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయరు, ప్రభాలను దీవించు దీవించు దీవించాలి. ఎందుకు దీవిస్తాను దేవుడు? హల్లెలూయా. నాకేనంతే, నాకైనా వర్తిస్తుంది. ఒక్కటి నేను చెప్తాను, పనులున్న వాళ్ళు పనికి వెళ్తారు, ఓకే. కానీ ఉపవాస ప్రార్థనలని ఇక్కడ చెప్పినప్పుడు ఇంటి దగ్గర ఉండి ఒకవేళ మీరు రావాల్సి ఉంటే మాకు ఫోన్ చేయండి, మేము తీసుకెళ్తామని చెప్పినాం. ప్రతి నెల 3 దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, రండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితి ఉంటే ఉపవాసం ఉండి ఎందుకంటే ప్రార్థన చేయండి. ఒకవేళ ఉపవాసం ఉండలేని పరిస్థితి అయితే కొంచెం తినండి, ప్రార్థన చేసుకోండి, తప్పేముంది. హల్లెలూయా. కానీ దేవుని మాటను అశ్రద్ధ చేయండి, దేవుని మాటను వినండి, దేవుని మాటకు విధేయులై ఉండండి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని ఉన్నతంగా దీవిస్తాడు. నీ తోటి వారి మధ్యలో ఇస్సాకట ఆ కాలమందు ఏం చేసిండు? విత్తనం వేసిండు. అదట అభివృద్ధి చెందితే తమ పొరుగు వారచ్చట ఏం చేసిండు? అసూయపడ్డాడు. హల్లెలూయా. నువ్వు దీవించబడిన దేవుడు నిన్ను దీవించడం ప్రారంభించినట్లయితే, నీ స్థితిగతులు దేవుడు మార్చి నిన్ను నమ్మి నిన్ను దీవించడం కనుక ప్రారంభించినాకో, నువ్వు వద్దు ప్రభువా నాకన్నా కూడా దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దానికి ఉదాహరణ నేను చెప్తాను. ఒక దినం దైవజనుడు సతీష్ కుమార్ గారు వారు సేవను ప్రారంభించినప్పుడు నలుగురితో ప్రారంభించి రియాలిటీగా ఆయన ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెడుతూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు సతీష్ కుమార్ గారిని చూసి 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 దీవించడం ప్రారంభించాడు. దీవిస్తే ఈరోజు సతీష్ అన్న దగ్గరికి వచ్చే వాళ్ళు ఎంతమంది తెలుసా? లక్షల మంది వస్తున్నారు. కారణం దేవుని మాట సతీష్ గారు ఉన్నాడు. ఆయనట 1-2 ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేక కష్టమవుతుందని దేవుని సన్నిధిలో బ్రతిమలాడితే దేవుడు అన్నాడంటే, నువ్వు రానున్న దినాలలో నువ్వు ప్రోగ్రామ్స్ ఇవ్వలేకపోతావు అన్నాడు. ఈరోజు చూడండి, హిందీలో, ఇంగ్లీష్లో, మలయాళం, కన్నడ అన్ని భాషలలో వస్తుంది ఆయన, ఇంకా ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? దేవుడు ఆయనను దీవించు. ఇప్పుడు వద్దన్నా కూడా దేవుడు వస్తూనే ఉంటే దేవుడు దీవిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని నమ్మాలి. ఎప్పుడు నమ్ముతాడు తెలుసా? ఆయన మాటకు విధేయులై ఉండాలి, ఆయన వాక్యానికి భయపడాలి. భయం లేదు, ఏది లేదు. తప్పు చేయడమే, మళ్ళీ క్షమాపణ అడుగుతాడు. ఇది రొటీన్ అయిపోయింది. హల్లెలూయా. తప్పు చేయడం ఒకటి, క్షమాపణ అడగడం ఒకటి, మళ్ళీ దాని ప్రకారం జీవించాడు, మళ్ళీ మొదలు పెడతాడు. హల్లెలూయా. ఎప్పటి చెప్పా
ఏనుగులు. అది ఎందుకు పోతుంది ముందుకు? హల్లెలూయా. దయచేసి వినండి. దేవుడి మాట శ్రద్ధ చేయండి. యెహోవా దొరుకు కాలం ఇది. చూడండి, మనం ఇంత క్షేమంగా భద్రంగా ఉండడం కారణం ఏంటి తెలుసా? ఆయన కృప. వేరే వేరే స్థలాల్లో చూడండి, మణిపూర్ లాంటి ప్రాంతాలు చూడండి, మందిరాలు కూల్చబడి హింసాకాండం జరుగుతూ ఉంది. మానవ భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. నీకు దేవుడు దొరికే కాలం ఉన్నది. చూడండి, మీరు నిజంగా దేవునితో అంటుకట్టబడిన వ్యక్తులైతే నేను మిమ్మల్ని అద్దమ్మా అని తోసేసిన బయటికి మీరు పోరు. నేను నీతోనే ఉంటాను. హల్లెలూయా. నేను నెట్టేసినా కూడా మీరు పోవద్దు. నిజంగా మీరు దేవునితో అంటుకట్టబడితే. అంటున్నారా? నాకు ఒక వ్యక్తి ఉండే, నేను నీతో సావాసం చేయ, నీతో మాట్లాడపో అన్నా కూడా అచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నాను. హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? అన్నా, నేను నీతో ఉంటే నేను ఆత్మీయంగా ఎదగలుగుతాను, నేను బలం పొందుకుంటాను, నేను బలపరచబడతాను అన్నాడు. ఈరోజు ఆయన కూడా మంచి సేవ చేస్తాడు. కారణం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి మంచి దేవుని సన్నిధితో ఉంటే తప్పకుండా నేను ఏమన్నా కూడా మీరు ఏం చేయాలి కానీ పట్టించుకోండి. నేను తిట్టినా కూడా ఏం చేయద్దు, నన్ను కాదని ఏం చేయద్దు, వెళ్తారా? హల్లెలూయా. నేను రోజు చేసినా కూడా మీరు ఏం చేయద్దు, మీరు దేవునితో కట్టబడాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి. హల్లెలూయా. అంతము వరకు ఎవరు నమ్మకంగా ఉంటాడు, దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడట? దీవిస్తాడు. ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. అప్పుడు నీవు ఏ పని తలపెట్టినా ఆ పనిలో నీకు ఏం జరుగుతుంది? విజయం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నాతో అంటుకట్టబడకపోతే ప్రతి తీగయు ఏమవుతుంది? పెరిగి వేయబడుతుంది, అది పనికి రాకుండా పోతుంది. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనము కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. యేసుని చూడాలని, యేసులాగా మారాలని నా ఆశయ. యేసుని చూడాలని, యేసులాగా మారాలని నా ఆశయ. నన్ను యేసులాగే మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసులాగే మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనము కలిసి ఉండాలయ్యా. కలిసి ఉండాలయ్యా. మనము కలిసి ఉండాలయ్యా. హల్లెలూయా. చూడండి, 70వ కీర్తనలో రాయబడ్డది ఏమని? దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. ఎప్పుడు నీ సహాయం వస్తాను తెలుసా? నువ్వు ఆపదలు ఉన్నప్పుడు, నీ కష్టకాలం దేవుడు నిన్ను విడవకుండా ఉంటాడు తెలుసా? ఎందుకు తెలుసా? నువ్వు దేవుని మాటలు వింటున్నావు, నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించుతున్నావు, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నందుకు నిన్ను స్వస్థపరుస్తా. నీకు అనారోగ్యం వచ్చింది, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఎప్పుడు తెలుసా? ఆయన మాటకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలి.
హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించి మన వెనుకలో ఫలింపజేయడం కాక. సమయంలో కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరు వసంతక్క ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తం. నీకే వందనాలు